తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ కేటీఆర్ అవినీతి బయటపడుతుందన్నారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే విగ్రహాలు లేలేదా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడ పెట్టాలో సీఎంకు తెలుసని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వంత పాడుతున్నటువంటి మేధావులకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అనిపిస్తా ఉన్నది. ఇదే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనో ఎక్కడ పెట్టకూడదో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సచివాలయం ముంగట విగ్రహం పెడతామనగానే ఇవాళ ఉలిక్కి పడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్ లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేనప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టిన మీరు ఇందుగలడు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందు కేసీఆర్ కేటీఆర్ అవినీతి మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. టికెట్ లేకుండా వాళ్ళకి అవకాశం ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే ఓర్చుకోలేంతరం ఇవాళ మనం చూసినాం. ఆయన మాట్లాడతారు డాన్సులు చేసుకోవడం చెప్పేసి క్లబ్లలో తిరిగే మూర్ఖుడు ఓ లోఫర్ నా కొడుకు మహిళల గురించి తెలంగాణ రాష్ట్ర మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కేసీఆర్ వేస్తున్నటువంటి కుక్కకు బొక్కలాగా మీరు అక్కడ కూర్చొని కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడితే అబాసు పాలైపోతారు. బీఆర్ఎస్ పార్టీకి